యూరియా పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట. సో, యాప్‌లో కీలక మార్పులైతే చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్ సేవలను సులభతరం చేసేందుకు పలు మార్పులు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా యూనిట్‌గా పంపిణీ ప్రక్రియ సాగుతూ ఉండగా, ఆ స్థానంలో 1 లేదా 2 మండలాలను ఒక యూనిట్‌గా లేదా నియోజకవర్గం యూనిట్‌గా పంపిణీ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. యూరియా పంపిణీ సరిగా చేయని ప్రైవేట్ డీలర్లపైన నిఘా పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఈ మేరకు చర్యలైతే చేపడుతూ ఉన్నారన్నమాట. యూరియా పంపిణీ సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దీని వినియోగంలో పలు జిల్లాల్లో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. సరిగా బుకింగ్ కాకపోవడం, స్లాట్లు ఇక్కడ ముగిసిపోవడం, దుకాణానికి వెళ్ళేసరికి నిల్వలు నిండుకోవడం, ఇతరత్రా సమస్యలు ఎదురవుతున్నాయి. కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి యూరియా యాప్ గురించి ప్రస్తావించారు. పలువురు సులువుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు దీనికి సంబంధించి జిల్లాల వారీగా సమస్యల సమాచారం సేకరించారు. జిల్లా యూనిట్గా ఉండటం వల్ల ఇబ్బందులు అయితే వస్తున్నాయని వారు ఏమన్నారంటే, ఎరువుల దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో యూరియా కోసం బుకింగ్ చేస్తున్నాయి. దీంతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో మనం చూసుకున్నట్లయితే రద్దీ ఏర్పడుతుంది. ముందు వచ్చిన వారికి యూరియా దొరుకుతుంది. దీంతోపాటు నిల్వలపై ఎప్పటికప్పుడు తాజా సమాచారం నమోదు కావడం లేదు. ప్రైవేట్ డీలర్లు కూడా యాప్ వినియోగాన్ని సహకరించడం లేదని చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించిన వ్యవసాయ శాఖ జిల్లా యూనిట్ల స్థానంలో ఇకపై రైతులకు అందుబాటులో ఉండే మండల కేంద్రాలు 1 లేదా 2 కలిపి ఒక యూనిట్గా చేసి యూరియాను పంపిణీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. సో, ఈ విధంగా ఒక యూరియా పంపిణీకి సంబంధించి కీలక మార్పులు అయితే రావడం జరిగింది. సో, ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.